దాంట్లో బెల్లం ఉంది. ఉండనివ్వండి. అవును, రాజుగారికి వంట వచ్చా? మీరు ఎప్పుడైనా రసం చేశారా? వంట తప్పితే నాకు అన్ని వచ్చు. ఆచి చికెన్ మసాలా. ఓకే, కాదు నేను అది అడగలేదు, మీకు వంట వచ్చా? అందుకే కదా పిలిచాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మీకు కోపం వస్తుంది. కోపం రానివ్వకండి. ఓ మంచిది. ఓకే 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 ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఏం చేయాలి? ఇట్లా చేయి పెట్టి చేయి చల్లడిలాగా ఫీల్ అవుతూ ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి వెళ్ళాలి. కిందకి అంటే ఈ గిన్నెలోకి వెళ్ళాలి, బయటికి కాదు. యా, ఓ మై గాడ్. అవును, ఏంటి చాలా గట్టిగా పిసికేస్తున్నారు? ఆవిడ ఏం చేసినా కొంచెం బలంగానే చేస్తారు. ఇంకొంచెం ఫాస్ట్ గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినకొచ్చేస్తున్నా. నా ఫ్రెండ్ చెప్తున్నా. ఇక్కడ నేను వాటర్ చేయి కడుక్కోవచ్చా? ఓకే, వాటర్ వస్తుంది, గ్యాస్ మాత్రం రాదు. గ్యాస్ లేదా? ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా? అక్కర్లేదు, ఉగాది పచ్చడికి అక్కర్లేదు. మరి గ్యాస్ ఎందుకు అడుగుతున్నారు? అంటే గ్యాస్ మా మీ ఇంట్లో ఉద్దేశం ఏంటి? మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మా ఇంట్లో కూడా అయిపోయిందండి, ప్రతి ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అటు నుంచి సిలిండర్లు బయలుదేరాయంట. అయితే మొన్నే మన సముద్ర తీరం చేరాయి. అయితే ఒకటి రెండు మనకు వస్తాయి. ఈ లోపు నాకు ఒకటి ఇవ్వకూడదు? కుదరదు. అబ్బా, బంగారమైన ఇస్తాం కానీ గ్యాస్ ఇవ్వం. ఓ, మా ఇంటి బంగారం. అవును, మీరు ఈ సినిమాకి సంబంధించి ఏదో బంగారం కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నారని విన్నాను. మీరు ప్రొడ్యూసర్ కదా? మీరు బంగారం ఇస్తే మేము రన్ చేస్తాం. మంచి ప్రొడ్యూసర్స్ మీరు. నైస్. ఆ అరటిపండు తీసి పిసకండి. తీసారా? యాక్చువల్లీ ఏంటంటే నేనైతే ఇంట్లో ఇట్లా మంచిగా పచ్చ పిసికేస్తాను, కానీ మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ పీపుల్ కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ చేయాలి కదా. ఇట్లా ఫోర్స్ యూజ్ చేయాలన్నా ఆవిడ చేసేస్తారండి, అదేం ప్రాబ్లం లేదు. ఓ, ఒకటేనా? కావాలంటే 2-3 వేయొచ్చు. సి, ఉగాది పచ్చడి అంటే తీపు, కొంచెం ఉగాది పచ్చడి గురించి తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం, షడ్రుచులు. చెప్పండి నాకు ఇప్పుడు. ఏం చెప్పాను నేను? షడ్రుచులు అంతే కదా. మిమ్మల్ని అడిగాను నేను. రసాలు ఉంటాయి అంతే కదా. చెప్పండి 6 ఏంటో. ఐ నో ఇంగ్రీడియంట్స్. సో తీపి, చేదు, మిగతావి ఎక్సెట్రా. ఓకే, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ షడ్రుచుల లాగానే మన లైఫ్లో కూడా ఈ ఇయర్ అంతా అన్నీ ఉండాలి అని, ఎవ్రీథింగ్ మిక్స్డ్. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్ సపోజ్ టు బి. ఒక తీపి మాత్రమే కాదు, ఉప్పు మాత్రమే కాదు, అన్నీ మిక్స్ అయిందే లైఫ్. అది అందుకని మనం ఫస్ట్ అది పంచాంగ శ్రవణం విని దేవుడి దగ్గర ఇది పెట్టి పూజ చేసి తొందరగా టైం అయిపోతుంది. అవును, కరెక్ట్. అయిపోయిందా ఇప్పుడు? ఎందుకు నన్నే చూస్తూ ఉండిపోయింది, నా మీద ఏం ప్లానింగ్ లేయట్లేదుగా. స్వీట్ గా చక్కగా చెప్పారు. సరే, ఇది అయిపోయింది. అయిపోయిందా? బెల్లం వేసారా? ఇప్పుడు కొంచెం ఉప్పు స్పూన్ తో వేస్తారా? అమ్మా, అంతేయొద్దు, ఎంత కావాలో తెలుసండి. ఓకే, జోక్. మీరు కోపం తెప్పించి చాలా చాలు, కొంచెం చాలు, చాలు చాలు చాలు. ఓకే, ఆ కారం మిరియాల పొడి అదోలా చూస్తుంది. మరి అందుకే కోపం తెప్పిస్తే ఎగురుతాం. చాలు, ఓకే. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అన్ని వేసేసినట్టేనా? మామిడికాయ వేయలేదు. మామిడికాయ తురుము వేసావు కదా ఫస్ట్. వేయలేదు, ఒక్క నిమిషం. లేదు, ఇక్కడ ఉంది, నేను దాచా. నేను కొంచెం తురుము ఇచ్చా. సరే, వేసేయండి. అది ఇదో వేసేసేయండి. ఏంటి? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఈ వేప పువ్వు మనం తీసాం కదా, ఇది కూడా వేసేసేయండి. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. బెల్లం వేసారా? ఇది కూడా వేసేసి లాస్ట్ లో అట్లా అట్లా పైన. ఓకే, అలా. ఇంకా వేరే సాంగ్స్ అవి షూట్ చేయరా మీరు? అవేనా? లేదు లేదు, అన్ని ఉన్నాయండి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చీరలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, మీకు కావాల్సినవి అన్ని ఉన్నాయి అందులో. ఫుల్ మీల్స్. ఓకే, సూపర్. సో March 15th రిలీజింగ్. ఏమండి? March 15th. సారీ, May 15th. ఎందుకు టెన్షన్ పెడతా డైరెక్టర్ ఇక్కడ? March 15th అయిపోయిందిగా. మరి ఇది మనకి అందంగా కనిపించడానికి ఇట్లా పైన జస్ట్ ఓకే, లైక్ అలా. దెన్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దేవుడి గది ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళి పెట్టేద్దామా? పెట్టేసి దండం పెట్టుకొని మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని మొక్కుకుందాం. ఆచి చికెన్ మసాలా.